దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. మిథున్ రాశి వారికి ఆగస్ట్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఏంటి, రాశి పరంగా ఓవరాల్గా జనరల్ ఫలితాలు ఏంటి అంటే, ఇక్కడ యోగకారకుడు బుధుడు, శుక్రుడు, శని మూడు గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే, ఇక్కడ మీరు ఇంట్లో జ్యువెలరీ కొనే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారం కూడా బాగుంటుంది. మీకు ప్రమోషన్స్, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ సినిమా రంగము, ఈ శుక్రుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఇంటీరియర్ రంగము, ఈ షో రంగము, ఏదైతే సినిమా కానీ టీవీ కానీ వీళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది. తర్వాత శని కూడా యోగకారకుడు కాబట్టి విపరీతమైన ప్రజాదరణ అండ్ ఇలాంటివన్నీ బాగుంటాయి. ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. అండ్ మీరు వ్యాపారంలో కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నెగిటివ్ విషయం ఏంటంటే, పార్ట్నర్షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మీరు వితౌట్ పార్ట్నర్షిప్ సింగిల్గా ముందుకు వెళ్తేనే మీకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే రాజకీయ నాయకులు కూడా బాగుంటుంది. అండ్ వాళ్ళు అనుకున్న ప్లేసెస్, వాళ్ళకు పొజిషన్, పదవులు వచ్చే అవకాశం ఉంది. అండ్ పెళ్లి విషయాలు, ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టైంలో మీరు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మ్యారేజ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ తర్వాత మదర్ సైడ్ నుండి మీకు ఈ స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో అది మీకు లభించే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇది కాకుండా మంచిగా ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది చాలా వరకు. అండ్ కొన్ని విందులు, వినోదాలు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అండ్ అన్ని విధాలు బాగుంటుంది. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే, ఇక్కడ స్టమక్ సంబంధించి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. లివర్కు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. చిన్నదానికే కూడా మానసికంగా ఒత్తిడి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అపార్థాలు దొరలే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు డిస్కషన్స్ కానీ అండ్ గొడవలు కానీ పడకుంటుంటే చాలా వరకు మంచిది. ఎందుకంటే మాట్లాడే విధంలో మనకు తెలియకుండా కూడా కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా పార్ట్నర్షిప్ విషయంలో చాలా వరకు కొన్ని చిక్కులు వస్తాయి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం వితౌట్ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే పార్ట్నర్షిప్ రంగంలో ఉన్నారో చాలా వరకు క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ చేసుకొని మీరు ప్రణాళిక చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. సో ఈ విధంగా మనకు మిథున రాశి వారికి ఉంది. ఇకపోతే మీరు నోట్ చేసుకోవాల్సిన డేట్స్ ఏంటంటే 7, 9, 14, 21, 28 ఈ తేదీలు మీకు సూటబుల్ డేట్స్. ఇకపోతే మీకు రత్నాల పరంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే మయూరు, నీలము, వజ్రం, ఈ 2 రత్నాలు మీరు పెట్టుకుంటే నిజంగా ఈ రాశి వారికి ఎప్పటికీ పెట్టుకోవచ్చు. బట్ ఇది కాకుండా ఇండివిజువల్ హారోస్కోప్ చూసి కూడా మీకు మోర్ యాక్యురేట్గా చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి దివ్య డైమండ్స్ రండి. అండ్ మీరు చెప్పిన ఈ సమస్యలే కాకుండా ఇంకా ఏదైనా కొత్త సమస్య ఏర్పడుతుంటే మీరు ఎదుర్కొంటుంటే అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, నిజంగా మంచి అనాలిసిస్ చేస్తారు. దివ్య డైమండ్స్లో క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు. కాబట్టి ఒక మంచి రెమెడీ అండి. చాలామంది మా ఆస్ట్రాలజీ ఎన్నో ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు కూడా నిజంగా రెమెడీస్ మనకి ఎప్పుడైనా ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేస్తేనే మీకు ఒక రెమెడీ హోప్ వచ్చేస్తుంది. ఇట్లా ఉంటుందా పాసిబిలిటీ, శాస్త్రాలు ఇలా ఉన్నాయా మనకు అనేది మనకు తెలిసిపోతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? ఒక్కసారి ముఖాముఖి మీరు ఆస్ట్రాలజీతో మాట్లాడి ఎందుకు వచ్చింది, ఎప్పటి వరకు ఉంటుంది సమస్య, ఎప్పుడు తేలిపోతుంది, ఇలాంటివన్నీ డీటెయిల్గా డేట్స్తో సహా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇదేంటంటే క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆస్ట్రాలజర్ ఉంటేనే చెప్పగలుగుతాడు. ఇది కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ రోజుల్లో కమర్షియల్గా పెద్ద బొట్లు పెట్టుకొని రుద్రాక్షలు తీసుకొని ఎవడు పడతాడు అడగకుంటేనే చెప్పే రోజులు వచ్చేసాయి. సో ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఈ జ్యోతిషశాస్త్రం అనేది వైలేట్ అవుతుంది. సో ఇలాంటివి ఏది కాకుండా మీరు నిజమైన జ్యోతిష్యాలు సంప్రదించడం కోసం దివ్య డైమండ్స్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆస్ట్రాలజిస్టే ఉన్నారు. ఇక జాతి రత్నము, కరెక్ట్ అడ్వైజ్, ఈ 2 కుదిరినప్పుడు తప్పకుండా మనకు జాతక ఫలితాలు అనేది ఉంటుంది. దీంతో పాటు ఇంకా ముహూర్తాలు, ఫిక్సింగ్ ముహూర్తము, మీరు పెట్టుకునే ముహూర్తము, ప్యూరిఫికేషను, ఎనర్జైజింగ్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో రత్నాల పరంగా మాత్రం మీకు మయూరు నీలము అండ్ బ్లూ జాగర్ డైమండ్. బ్లూ జాగర్ డైమండ్ అయితే 20 cents ఎబో ఉండాలి. మీ కన్వీనియంట్ ప్రకారము 20, 25, 30, 40, 50 ఎంతవరకైనా పెట్టుకోవచ్చు. 1 carat కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వజ్రం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ ప్రకారము 20 cents పైన పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ అనేది బాగుంటుందండి.